నేను దాదాపుగా లాస్ట్ 6 months నుండి చెప్తున్నా. 2 పార్టీలు కూడా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. గెలిచినా ఓడినా భావోద్వేగాలు పెరుగుతాయి, దాడులు జరుగుతాయి, అదుపులో పెట్టుకోండి అన్నది. ఇప్పుడు జరుగుతున్నాయి అదే. ఎందుకంటే ఈ ప్రాంతాల మూడు ప్రాంతాలు తిరిగి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎట్లుంటుంది అన్నట్టు. రెచ్చగొట్టడం సులభం, అదుపు చేయడం చాలా కష్టం. సుదీర్ఘకాలం పాటు ఆ కారణంగానే మన పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో బ్రతుకుతున్నారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్. క్రిందసారి వైసీపీ టైంలో తెలుగుదేశం వాళ్ళు అవతల వాళ్ళకపోతే ఇప్పుడు మళ్ళీ తద్వారా కర్ణాటక వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు, తమిళనాడు వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళందరూ అక్కడ మానవ వనరులుగా దొరుకుతున్నారు. అలాగే మన వాళ్ళే అక్కడికి తీసుకెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడికంటే. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేసుకుంటే ఒకళ్ళ హయాంలో ఒకళ్ళ వ్యాపారాలు దెబ్బతింటే ఇంకొకళ్ళ హయాంలో ఇంకొకళ్ళ వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కష్టపడి సంపాదించుకున్నంత వాళ్ళకి ఎవరికి ఇచ్చుకోవడం ఎందుకు? ఇట్లాగే జరిగిపోతుంది. ఇప్పుడు చివరికి ఈ భావోద్వేగాల్లో ప్రాణాలు కోల్పోవడం ఎవరి కోసం? మనల్ని నమ్ముకున్న వాళ్ళు. మొన్న కూడా నేను పెట్టాను వీడియో. మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మన మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ వదిలేసి ఈ ఆత్మహత్యల పరంపర ఏంటి, లేదా ఈ గుండెలు ఆగిపోవడాలేంటి, ఎవరో నాయకుడికి ఏదో వస్తే నీకు నాకు ఒరిగేదేంటి, అయితే గీతో సంక్షేమ పథకం వస్తుందో ఇంకోటి వస్తుందో, రాష్ట్రం బాగుపడడం బాగోకపోవడం అన్నటువంటిది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏది నచ్చితే అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. వాళ్ళకి ఈ ప్రభుత్వం బాగాలేదనుకున్నారు, మార్చారు. ఆ ప్రభుత్వం బాగాలేదనుకున్నప్పుడు అప్పుడు మార్చారు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళందరూ ఎలా ఉండాలో మనం డిసైడ్ చేసుకుని ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు తాజాగా సాక్షి వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకొస్తున్నారు. ఆగుతున్న అభిమానుల గుండెలు అంటూ వరుసపెట్టి ఏదో వైఎస్ఆర్ జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటి, అనకాపల్లి జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒకటి, అట్లాగే గుడివాడ దగ్గర ఒకటి, అలాగే అబ్బాయి చౌదరి ఓటమితో అభిమాని ఆత్మహత్య తిరుపతి జిల్లాలో ఇట్లాగే జరిగినాయి అంటే ఇది ఒక ఓదార్పు యాత్రలు అయ్యేటటువంటి పరిస్థితి. ఏంటి దానివల్ల ఒరిగింది? ఈ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు ఏంటి? ఇవాళ అయితే గీతో 1 లక్ష 2 లక్షలు పరిహారం ఇస్తారు ఏదన్నా, లేదా అసలు అది కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దాడులు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు? అయితే గీతే పరామర్శించి భుజం మీద చేసిపోతారు. వీళ్ళ ఆస్తి ధ్వంసం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం కాదు.